తెలివి వేరు, బుద్ధి వేరు. అతి తెలివి ఉన్నవాడు అడగకపోయినా మాట్లాడతాడు, అనవసరంగా మాట్లాడతాడు. అవతలి వాళ్ళు వినకపోయినా మాట్లాడతాడు. బుద్ధి తెలివి ఉన్నవాడు తెలిసినా మాట్లాడు. తనకు ఎంతవరకు పనికి వస్తుందని బేరీజు వేసుకొని అందరితో సామరస్యంగా ఉంటాడు. బుద్ధిగా ఉందాం, తెలివిగా ప్రవర్తిద్దాం అని అనుకో. అతి తెలివి అవసరం లేదు. ఎవరైనా అడిగితేనే సలహా ఇవ్వు. జ్ఞాని తన అహంకారాన్ని తానే జయిస్తాడు. తెలివి తక్కువ వాడు పక్కన వాళ్ళని జయించాలనుకొని చూస్తాడు. తెలివి వల్ల చాలా చాలా ప్రమాదాలు వస్తాయి. అతిగా ఒకరిపై దృష్టి పెట్టకూడదు. ఎవరిని ఇన్సల్ట్ చేయొద్దు. నువ్వు అతిగా ఎవరి మీద దృష్టి పెట్టినా నువ్వే నష్టపోతావు. ఒకరిని ఇబ్బంది పెట్టేదిగా నీ ప్రవర్తన ఉండొద్దు. తెలివైన వాడు అడగంగానే సలహా ఇస్తాడు. బుద్ధి ఉన్నవాడు మాత్రం సలహా ఇవ్వాలా వద్దా అని ఆలోచించి సలహా ఇస్తాడు. మన కొంప ముంచేంతగా తెలివి మనకు అవసరం లేదు, మనకు వద్దు. ఎవరి ఆరా అయితే బాగుంటుందో వారితోనే ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది నీకు. ఆరా మీన్స్ క్లీన్ మైండ్. వీ హ్యావ్ ఏ క్లీన్ హార్ట్. వీ డోంట్ హ్యావ్ ఎనీ డ్రామా ఇన్ ద మైండ్. నువ్వు అట్లా డ్రామాలు ఆడే వ్యక్తులతో నువ్వు స్వతహాగానే దూరం అయిపోతావు. నీ నుంచి వాళ్ళు లిబరేట్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోతారు. డోంట్ క్రై, డోంట్ అటాచ్మెంట్స్ విత్ అదర్స్. నువ్వున్న దగ్గరే నీకు స్థానబలం ఉంటుంది. బయటకు వెళ్తే ఆ స్థానబలం నీకు ఉండదు. కృష్ణమూర్తి అందుకనే తన ఆర్గనైజేషన్ వదిలి బయటకు వచ్చేసాడు. లిబరేషన్ కావాలి అన్నాడు. ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకి వదిలేశాడు. ఒకళ్ళు ఇచ్చేది కాదు లిబరేషన్, వాళ్ళందరికీ వాళ్ళు తెచ్చుకోవాలి. హీ బికేమ్ అలోన్. డోంట్ జడ్జ్ పీపుల్. షీ ఈజ్ గుడ్, షీ ఈజ్ నాట్ గుడ్. ఎవరిని జడ్జి చేయొద్దు. అది సంకెళ్ళు అయితే, నువ్వు బంగారు సంకెళ్ళు అయితే నువ్వు వేసుకుంటావా? అలాగే బంధాన్ని నువ్వు బంగారంతో పెట్టుకున్నా నువ్వు సంకెళ్ళు వేసుకోలేవు. బంధాన్ని పెట్టుకో, కానీ బాధ లేకుండా. నిజమైన జ్ఞాని ప్రేమ కలిగి ఉంటాడు. మమతలను ఏర్పరచుకోడు. ఆత్మజ్ఞానం వచ్చిందా నీ నుంచి వాసనలు వెళ్ళిపోతాయి. ఆత్మజ్ఞానం నీ స్వభావం, ముక్తి నీ స్వభావం. మోక్షం కోసం ముక్షువు పరమాత్మ దర్శనం కోసం వచ్చాడు.